Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to the travel haul video guys. So Europe నుండి 30 days తర్వాత finally we are in Bangalore. ఈ రూమ్ వైబ్ అంతా చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. Yes, we are in our studio. సో ఇట్లా సిట్ డౌన్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదా. నేను ఎన్ని టేక్స్ తీసుకున్నాను ఇంట్రోకి నాకే తెలియడం లేదు. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే నా ముందర ఉన్నాయి. కాకపోతే దర్శన్ ఏమో నా పక్కన లేడు. ఎందుకంటే హాల్ వీడియోస్ ఎస్పెషల్లీ ట్రావెల్ హాల్ వీడియోస్ చేసే ప్రతిసారి నేను దర్శన్ కూర్చొని చేయడము ఆ వైబ్ అంతా ఇంకా చాలా బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. యాక్చువల్గా అయితే దర్శన్ ఇక్కడ ఒక రోజు ఉన్నాడు కానీ ఆ రోజు నేను హాల్ వీడియో చేయకూడదు అనుకున్నాను. బట్ తర్వాత వచ్చిన డిఎమ్స్ అవ్వచ్చు, కామెంట్స్ చూసాను అనమాట. చేయండి, మాకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీరు ఏం తీసుకున్నారు అని చెప్పేసి. ప్రోడక్ట్స్ అయితే చాలా ఎక్కువ లేవు కానీ ఈసారి తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని లగ్జరీ కేటగిరీలోనే తీసుకున్నాను. ఫస్ట్ డిస్క్లైమర్ నేను ఇవ్వాలనుకుంటున్నది ఏంటంటే ఇది షో ఆఫ్ కాదు, లేదంటే ఏదో నేను తెచ్చినవన్నీ ప్రైజెస్తో పాటు చూపించడానికి చేస్తున్నది, అంతకంటే కాదు గైజ్. నేను ఒకటి ఓపెన్గా చెప్పాను, నేను ఎవరైనా హాల్ వీడియోస్ చూస్తానంటే వాళ్ళు ప్రైజెస్ చెప్పకపోతే నాకు చెడ్డ చిరాకు వస్తుంది. అట్లా ప్రోడక్ట్స్ చూసుకోవాలంటే నేను వెబ్సైట్లోనే చూసుకుంటా, అక్కడ కూడా కొన్ని వాటిలో ప్రైజెస్ ఉండవు కదా. నేను పర్టికులర్గా హాల్ వీడియో ఓపెన్ చేశానంటే ఐ ఎక్స్పెక్ట్ టు టెల్ దెమ్ ప్రైజెస్, లేదంటే అసలు హాల్ వీడియో చేసే దాంట్లో అసలు యూజే ఉండదు అని నా ఫీలింగ్. నాతో ఎంతమంది రిలేట్ అవుతారో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ప్రతిదానికి ప్రైజెస్ చెప్పేదానికి రీజన్ అదే. నాకు ఎట్లయితే చిరాకు వస్తుందో ప్రైజెస్ చెప్పకపోతే, మీలో కొంతమందికి కూడా అట్లా చిరాకు రావచ్చు. ప్లస్ ఇంకొకటి ఏమంటే మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉంది, యూరోప్లో నేను తీసుకున్నప్పుడు ఎంత ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ డిఫరెన్స్ నాకు వర్త్ అనిపించింది కాబట్టి నేను తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా డ్రీమ్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ మేనిఫెస్టింగ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసి తీసుకున్నవే, నేను కూడా సేవ్ అప్ చేసి తీసుకున్నవే. నేనేం దర్శన్ దగ్గర డబ్బులు తీసుకోనా, లేదంటే ఇంకొక దగ్గర నాకేమీ అట్లా లేదండి. నేను ఎర్న్ చేశాను, నేను సేవ్ చేశాను, నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. సో ఇందులో దర్శన్వి కొన్ని ఉన్నాయి, నావి ఉన్నాయి. దర్శన్ లేకపోయినా నా కోసం హాల్ వీడియో చేస్తున్నాను అని చెప్పగానే ప్రోడక్ట్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిమ్. సో యా, అదనమాట మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ హాల్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అట్లా చూసి కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వడం, అట్లా ఏమైనా మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా, అలా ఉంటే ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వ్లాగ్. ఓన్లీ చాలా షాపింగ్ ఇష్టపడే వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్లోర్ చేయాలి, లగ్జరీ సెగ్మెంట్లో కూడా చూడాలి అనుకునే వాళ్ళు, ఇన్ఫర్మేటివ్గా అనుకుంటుంది అనే వాళ్ళు మాత్రమే చూడండి వీడియో. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ చిన్న ప్రోడక్ట్స్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బర్బెరీది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాము నేను దర్శన్. యాక్చువల్లీ ఇది చూడంగానే దర్శన్కి నాకు ఇద్దరికి బాగా నచ్చింది, కానీ ఒకటే లాంటి పర్ఫ్యూమే ఇద్దరు తీసుకుంటే ఎందుకు, ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా అండి. ఈజీగా ఒక 6 to 7 hours అయితే వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ మనం పర్ఫ్యూమ్స్ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంతకంటే వచ్చినా కూడా మనం మళ్ళీ రీటచ్అప్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొకటి ఏమంటే ఈ బాటిల్ అలాగే పెట్టుకొని మనం బర్బెరీకి వెళ్ళినప్పుడు రీఫిల్ చేయించుకోవచ్చు కొంచెం ప్రైస్ కట్టి. ఆబ్వియస్గా మనం కొత్త బాటిల్ తీసుకునే కంటే ప్రైస్ తక్కువే ఉంటుంది. సో ఇది చాలా మంచి ఏమంటారు యూనిసెక్స్ పర్ఫ్యూమ్ అండి. చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండే పర్ఫ్యూమ్స్ అంటే నాకు నచ్చవు, నాకు చాలా సూదింగ్గా అనిపించాలి. ప్లస్ దీనికి ఆక్వా అండ్ ఫ్రెష్ టచ్ కూడా ఉందన్నమాట, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 13,000 చేంజ్ అట్లా పడిందండి. ఎందుకంటే నేను యూరోస్లో కట్టాను కాబట్టి ఎగ్జాక్ట్ 13,000 కాదు, 159 euros పే చేశాను. 159 ఇంటూ మనకు 94 వేసేసుకుంటే వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్గా 15,000 అట్లా పడింది. నేను అప్రాక్సిమేట్స్ చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను యూరోస్లో కట్టాను కదా. సో దాన్ని కన్వర్ట్ చేసుకుంటే నేను అంత మైండ్లో క్యాలిక్యులేట్ చేయలేను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే పర్ఫ్యూమ్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే మనము ఎక్కడ తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్. ఇండియాలోనే ఇంకొక 200-300 తక్కువ ఉంది అని నోటీస్ చేశాను అనమాట. ఎందుకంటే ఐ గాట్ దిస్ పర్ఫ్యూమ్, ఈ డబ్బా ఖాళీ పెట్టానంటే పర్ఫ్యూమ్ అక్కడ ఉందని అర్థం. సో నేను మీకు చూపిస్తాను, ఓకేనా. సో బర్బెరీది హర్ పర్ఫ్యూమ్ చాలా చాలా బాగుంది గైస్. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇట్. జస్ట్ గివ్ మీ 1 minute. సో ఎస్, ఇదండి పర్ఫ్యూమ్. యాక్చువల్గా ఇది నాకు అజిత్ రికమెండ్ చేశాడు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయని చెప్పేసి. దీంట్లో మనకు 3-4 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ నాకు పర్టికులర్గా ఇది చాలా నచ్చింది. స్వీట్ అండ్ చాలా ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ లాగా అనిపించింది అనమాట. దిస్ ఈజ్ వెరీ లాంగ్ లాస్టింగ్ గైజ్. ఎందుకంటే నేను అత్తయ్య బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటే మార్నింగ్ 11కి అట్లా వెళ్ళాము, ఇంటికి నైట్ ఒక 6:30-7కి అట్లా వచ్చాము ఈవినింగ్. సో ఆ టైం వరకు ఇంకా అలాగే ఉన్నిందనమాట. సో అందుకు నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ ఇన్ కేస్ గర్ల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మంచి పర్ఫ్యూమ్ తీసుకోవాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది యూరోప్లో చూసాను ఫస్ట్ నేను, 132 ఉండింది. 132 euros అంటే అప్రాక్సిమేట్గా 12,000 చేంజ్
అట్లా పడుతుంది అనమాట, 11,800 అట్లా పడుతుంది. కానీ ఇండియాలో నేను వచ్చినాక తీసుకున్నాను డ్యూటీ ఫ్రీలో దీన్ని. ఇండియాలో నాకు ఎంత పడింది అంటే 10,800 అట్లా పడింది. సో ఇండియాలోనే తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఇండియాలో తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ పర్ఫ్యూమ్స్ మీరు అట్లా చూడండి అక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఇండియాలో ప్రైస్ ఎంత ఉంది అని చెప్పేసి, ఇండియాలో తక్కువ ఉంటే ఇండియాలోనే డ్యూటీ ఫ్రీలో తీసేసుకోవచ్చు కదా, అది బెస్ట్. అండ్ ఇంకోటి ఏమంటే నా వాయిస్ టోను అంతా చాలా చేంజ్ అయింది, ఎందుకంటే హెవీ కోల్డ్ ఫీవర్ ఉంది. సో బట్ ఈరోజు ఎలాగైనా హాల్ వీడియో చేయాలి, వచ్చి 1 వీక్ అయితే ఉంది. నేను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవాలి. మీకు చూపించేంత వరకు నేను ఈ ప్రోడక్ట్స్ ఓపెన్ కూడా చేయలేదు. అంటే అక్కడ ఓపెన్ చేసి వాడాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి సెట్ చేసుకోవాలి కదా, దాని గురించి చెప్తున్నాను. సో యా, దట్స్ ఎ హెడ్స్ అప్. ఇది కూడా వెరీ నైస్ పర్ఫ్యూమ్, డెఫినెట్లీ గెట్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, సోల్ దే జెనేరోది బాడీ క్రీమ్. యాక్చువల్గా నేను ఇందులో వేరే ఫ్రేగ్రెంట్ ట్రై చేశాను, అది కూడా బాగుంది. కానీ దానికంటే నాకు ఇది చాలా 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 బాగా నచ్చింది గైస్. దిస్ ఈజ్ వెరీ నైస్. అంటే ఒక మంచి డ్రైడ్ వెట్ రోజ్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ అండి. ఇది అప్లై చేసుకోగానే యూ విల్ ఫీల్ దట్, అంటే ఒక మంచి స్మెల్లింగ్ పర్సన్ పక్కన నడుచుకుంటూ వెళ్తే మనకు వా ఏం వేసుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది కదా. సో అలా ఉంటుంది అనమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ పర్ఫ్యూమ్ పర్సన్ కాదు, మేము జస్ట్ వీ వాంట్ టు స్మెల్ గుడ్ విత్ జస్ట్ ఎ బాడీ లోషన్ అనుకుంటే గెట్ దిస్. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ కొంచెం అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఇది నాది కాదు, దర్శన్, నేను ఆల్రెడీ చెప్పానో లేదో, దర్శన్ తీసుకున్నాడు ఇది. సో హీ లవ్స్ దిస్ అనమాట. అంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇందులో. అండ్ బాడీ కూడా ఆబ్వియస్గా మాయిశ్చరైజ్డ్గా అనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ ఇది ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనకు డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇది 4,500 అట్లా పడింది. ఇండియాలో 200 ఇంకా తక్కువే ఉంది, 4,200 అట్లా ఉన్నట్టుంది. అక్కడ 200 కొంచెం ఎక్కువ పడింది, అక్కడ డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాం కాబట్టి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో శాంపుల్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ఉన్నాయి. లేదంటే మీరు సోల్ దే జెనేరోలో ఏదైనా ప్రోడక్ట్ ఇంకా ట్రై చేయాలనుకుంటే వాళ్ళది డియోడ్రెంట్ చాలా బాగుంటుంది. ఆ డియోడ్రెంట్తో పాటు మీకు కొన్ని శాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటారు, నేను ఎప్పుడు తీసుకునే వస్తాయి. సో ఆ శాంపుల్స్ మీరు ట్రై చేయండి ఫస్ట్, చిన్నవి వస్తాయి. సో అవి ట్రై చేసి మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ఇది పెద్ద తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా దర్శన్ అండి, మోంట్ బ్లాంక్ ది పర్ఫ్యూమ్ ఒకటి సెట్ తీసుకున్నాడు అనమాట. తనకి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము, కానీ నాకు తెలిసి ఈ ట్రిప్లోనే కొంచెం తక్కువ తీసుకున్నట్టు ఉండేది. సో ఈ కిట్ అంతా ఎంత పడింది, 132 euros, అంటే అప్రాక్సిమేట్గా ఒక 12,000 అట్లా పడినట్టుంది ఇది. సో బేసిక్ ఏమైందంటే అక్కడ ఓన్లీ పర్ఫ్యూమ్ చూడడానికి వెళ్ళాడు, ఓన్లీ పర్ఫ్యూమ్ చూసినా సేమ్ ప్రైజే ఉంది, కిట్ అంతా చూసినా సేమ్ ప్రైజే ఉంది. సో ఓకే, దాని బదులు నేను కిట్టే తీసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నారు. ఐ థింక్ ఇది ఆఫ్టర్ షేవ్, ఇది ఒకటి ట్రావెల్ సైజ్ ది పర్ఫ్యూమ్ ఒకటి ఇచ్చారనమాట. సో స్మెల్ నేను చూసాను, వెరీ మస్కులిన్ స్మెల్, అంటే ప్యూర్లీ అబ్బాయిల కోసమే తయారు చేయబడిన పర్ఫ్యూమ్ అనమాట. సో అదేంది పర్ఫ్యూమ్ ఎవరైనా వేసుకోవచ్చు కదా అనుకుంటే, డెఫినెట్లీ మీకు అబ్బాయిలు వాడే పర్ఫ్యూమ్స్ ఇష్టమైతే వేసుకోండి. నాకైతే అంత స్ట్రాంగ్ అంత మస్కీ ఫ్రేగ్రెన్సెస్ పెద్దగా నచ్చావు కాబట్టి ఇది నేను వాడలేను, దర్శన్దే కాబట్టి. దర్శన్ అయినా ఒక్కొక్కసారి నేను లాక్కుంటూ ఉంటాను, దీన్ని అయితే లాక్కోలేను అనమాట. సో డెఫినెట్గా ఒక మంచి స్ట్రాంగ్ మీకు ఇది ఏమంటారు, అబ్బాయిలు వేసుకుంటే, అబ్బాయిలకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, హస్బెండ్స్కి, బ్రదర్స్కి, ఫాదర్స్కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ లాస్టింగ్, ఎందుకంటే దర్శన్ అక్కడ వాడి చూశాడు కాబట్టి నీట్గా అలాగే ప్యాక్ చేసి ఇచ్చాడు నాకు. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇది దర్శన్ వెతికి తీసుకున్న సన్ గ్లాసెస్ అండి. ప్రాడాలో మేము మిలాన్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఫ్లోరెన్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒకటి చూశాడు సన్ గ్లాసెస్, అది తనకు షేడ్ అవ్వచ్చు అంతా చాలా బాగా నచ్చింది. సో అలాంటిది ఇంకా వేరే దగ్గర ఫ్రెష్ పీస్ లేదు అన్నారనమాట. బట్ హీ వాంటెడ్ టు గెట్ ఏ ఫ్రెష్ పీస్, న్యూ పీస్ ఉంటే ఇవ్వండి అన్నట్టు అన్నాడు. సో అదే దొరకలేదు, కానీ అదే షేడ్లో ఉండేది తనకి దొరికిందనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. సో లుక్ అట్ దిస్, దీంట్లో కవర్ ఐ మీన్ వైప్ చేసేది ఉండదు, అది ఎక్కడ పెట్టారో తెలియదు కానీ. సో ఇదనమాట, నాకు ఈ షేడ్ చాలా బాగా నచ్చింది. అండ్ దర్శన్ దగ్గర ఇలాంటివి లేవు, ఏదైనా తీసుకుంటున్నామంటే కొత్తగా ట్రై చేయడం బెటర్ అన్నట్టు నేను తీసుకోమన్నా అనమాట. దిస్ ప్రింట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, ప్లస్ ట్రెండీ న్యూ కలెక్షన్ అని కూడా చెప్పారనమాట వాళ్ళు, అందుకే తీసుకున్నాడు. దిస్ ఈస్ వెరీ వెరీ నైస్ గైజ్. మీకు ఎలా అనిపించింది? ఈ సన్ గ్లాసెస్ మేము కోమా లేక్ రైడ్కి వెళ్తున్నాం కదా డే ట్రిప్కి, ఆ రోజు పెట్టుకున్నాడు. ఐ లవ్డ్ హిజ్ లుక్, దర్శన్ లుక్ అయితే ఆ రోజు చాలా 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 బాగుంది. అండ్ ఈ సన్ గ్లాసెస్ ది ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 50,000 అలా పడిందండి మనకు అక్కడ. సో యా, ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైస్ అక్కడ తక్కువ అనిపించింది, ఎందుకంటే ఇండియాలో ఇది 60,000 అట్లుందనమాట. ఒక 10,000 డిఫరెన్స్ అయితే ప్రతి ప్రోడక్ట్ మీద ఈజీగా వస్తుంది. సో ఎవరైనా యూరోప్ ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నా, లేదంటే అక్కడ నుండి ఎవరైనా వస్తున్నా కూడా తీసుకొస్తే మనకు ట్యాక్స్ రీఫండ్ కూడా వస్తుంది కదా. ఎస్ కరెక్ట్, ప్రతి ప్రోడక్ట్ మీద 12 నుండి 12.5% వరకు మనకు ట్యాక్స్ రీఫండ్ అనేది వస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్ లో కలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు
మనకు ప్రైస్ ఇంకా తగ్గుతుంది అనమాట. సో ఇది అప్రాక్సిమేట్గా 50,000, 48,000 నుండి 50,000 లోపల పడింది అనమాట మనకి సన్ గ్లాసెస్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రాస్ బాడీ బ్యాగ్ గైస్. సో నా దగ్గర ఇదేంటి అఫోర్డబుల్ లగ్జరీ కేటగిరీలో మోస్ట్లీ కోచ్ ఉంది, ఎంకే బ్యాగ్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో మేము జస్ట్ ఫస్ట్ డే, ఇంకా ఏమంటారు రోమ్లో ఐ థింక్ ఫస్ట్ డే అనుకుంటా, వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తూ ఉంటే నేను అప్పుడెప్పుడో చెప్పాను దర్శన్కి, టోరీ రుచి బ్యాగ్స్ బాగుంటాయి, నేను విన్నాను తీసుకోవాలి అన్నట్టు. సో తను ఏమన్నాడంటే మాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా మేము యూరోప్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేట్ అంటే జస్ట్ ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం అంతే, పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు. సో ఏమన్నాడంటే నేను ఎంగేజ్మెంట్ యానివర్సరీకి నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాడు అనమాట. సో వెళ్ళిన వెంటనే నాకు ఈ బ్యాగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇలాంటి సాలిడ్ బ్లాక్ బ్యాగ్స్ నా దగ్గర లేవన్నమాట అసలు ఏవి. సో అందుకే ఓన్లీ బ్లాక్ ది నైట్ ఈవెంట్స్కి అయినా బాగుండాలి, డే ఈవెంట్స్కి అయినా నేను కొంచెం స్పోర్టీలోకి వచ్చేలాగా వేసుకోవాలన్నా కూడా బాగుండాలి అని. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ క్రాస్ బాడీ. నాకు అన్నిటికంటే క్రాస్ బాడీ చాలా చాలా కంఫర్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకే ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్ అండ్ క్లాసీ. ప్లస్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ బెల్ట్ ఇది వద్దు, ఇంత స్పోర్టీ లుక్ వద్దు, నైట్ పార్టీస్కి కావాలనుకుంటే చిన్నది ఇచ్చారు. నాకు ఇప్పుడు కనపడాలి కదా అది. ఎస్, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇట్లాంటిది ఇచ్చారనమాట, చిన్నది ఇట్లా స్లింగ్ ఉంది. సో ఇట్లా చిన్న స్లింగ్ అటాచ్ చేసుకుంటే మనం నైట్ ఈవెంట్స్కి క్యారీ చేయడానికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బ్రాండింగ్ లోగో ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ స్పేషియస్ గైజ్, ఓకేనా. నేను మరీ అంత స్పేస్ గురించి కాన్సన్ట్రేట్ చేయను. లుక్ వైజ్ బాగుండి నా ఫోన్ నాది ఒక వ్యాలెట్ పడితే చాలు అనుకుంటా, అంతకంటే నేను హ్యాండ్ బ్యాగ్లో ఏం క్యారీ కూడా చేయను. బట్ ట్రస్ట్ మీ, యూరోప్ ట్రిప్లో నేను ఈ బ్యాగ్ ఎంత యూజ్ చేశానంటే ఇది గూచి బ్యాగ్ యూజ్ చేసినట్టు నేను ఇంకా ఏ బ్యాగ్ ఎక్కువ యూజ్ చేయలేదు. సో మా పాస్పోర్ట్స్ ఇందులోనే ఉండేవి, మా క్యాష్, శానిటైజర్, పీస్ సేఫ్, ఇట్లా ఒకటి కాదు గ్లౌజెస్ కూడా పట్టేవండి ఇందులో. సో ఇట్లా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మిడిల్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు క్యాష్, పాస్పోర్ట్స్ అట్లా పెట్టుకోవాలంటే జిప్ కూడా ఉందన్నమాట. ఇట్ ఈస్ వెరీ స్పేషియస్. అండ్ మన దగ్గర యూరోస్ కాయిన్స్ కూడా ఇందులోనే పెట్టేశాను ఇట్లనే. సో దిస్ ఇస్ ప్రిటీ స్పేషియస్. అండ్ ఇక్కడ కూడా ఒక సపరేట్ పార్టీషన్ ఇచ్చారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా లిప్స్టిక్స్ అట్లా సపరేట్గా మొబైల్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. 1 2 3 4 టోటల్ 4 ఉన్నాయన్నమాట ఇందులో కేటగిరీస్. నాకైతే బాగా నచ్చింది. ప్లస్ వెరీ స్పేషియస్ ఆల్సో. అండ్ దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఇది మనకి ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇది మొత్తం క్యాన్వాస్. అండ్ ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో దట్ ఈస్ లెదర్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా క్యాన్వాస్ బ్యాగ్స్ కోసం చూస్తున్నారు అనుకుంటే అఫోర్డబుల్ లగ్జరీ కేటగిరీలో మీరు దీన్ని పిక్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 49,000, 50,000 అట్లా పడిందండి. క్యాష్ రిఫండ్ తర్వాత 48 అట్లా అయి ఉండొచ్చు అనుకుంటా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 నైస్ బ్యాగ్. అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్స్ అని చెప్పొచ్చు. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ కూడా. సో నెక్స్ట్ బ్యాగ్ చాలా అవసరం పడి తీసుకోండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుండి నా ల్యాప్టాప్ బ్యాగ్ కోసం ముందు బ్యాగిట్ ఉండేది నా దగ్గర. సో ఆ బ్యాగ్ మార్చాలని లేకుంటే, ప్లస్ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే జస్ట్ ల్యాప్టాప్ ఒకటే కదా దాంట్లో పెట్టేది, అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా లేదంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒకటే. అదే అంటే బయటికి నేను వేసుకొని వెళ్ళాను కదా అని పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ అది లాస్ట్కి ఎంత వాడానంటే చినిగిపోయేంత వరకు వాడాను గైస్. దాన్ని ఒకసారి టేర్ అయింది. సో అప్పుడు అజిత్ వాళ్ళు చూసి కొత్తది తీసుకో, ఎందుకు 5 years నుండి అదే చినిగిపోయేంత వరకు అట్లే వాడతాను అంటే, ఓకే ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్కి నాకు మరీ ఎక్కువ పెట్టాలని కూడా లేకుంది. అలా అని చెప్పేసి కొంచెం డీసెంట్ బ్రాండ్ తీసుకుందాం కూడా అనిపించింది. సో ఐ వెంట్ అహెడ్ అండ్ బాట్ దిస్ గెస్ బ్యాగ్. సో ఇట్లాంటి దాంట్లో చిన్న చిన్న దాంట్లో ఎంత క్యూట్ కలెక్షన్ ఉంది తెలుసా అండి. లిటరలీ చాలా క్యూట్ కలెక్షన్ ఉంది. సో ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. అంత క్యూట్ కలెక్షన్ నేను ఎందుకు తీసుకోలేకపోయినానంటే నా ల్యాప్టాప్ 16 inches గైస్. సో 16 inches ల్యాప్టాప్ పట్టేలాగా నాకు ప్రాక్టికల్గా తీసుకోవాలనిపించింది. నేను ఆ రోజు ల్యాప్టాప్ కూడా క్యారీ చేయలేదు. వాళ్ళని 16 inches ఇందులో పడుతుందా అని వేరే దాంట్లోకి అడిగితే మేబీ అన్నారనమాట. సో నా మేబీలోనే నాకు డౌట్ వచ్చింది పట్టదేమో అని చెప్పేసి ఊరికే ఎందుకు రిస్క్ అని అక్కడ ఉండే దాంట్లో పెద్దది తీసుకున్నాను. ఈ పెద్దది తీసుకోవడమే బెస్ట్ థింగ్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో నా ల్యాప్టాప్ ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. చిన్నదంటే అస్సలు పట్టేది కాదు. సో ఈ ప్రింట్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది. నేను చూడండి అసలు వాడము, ఈ ప్లాస్టిక్ కూడా తీయలేదు, ఇంకా ఏం తీయలేదు. అండ్ ఇందులో కంపార్ట్మెంట్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఇక్కడ ఒక జిప్ ఉంది కదా, దీంతో పాటు ఇక్కడ ఇంకొక జిప్ ఇచ్చారనమాట 1 2. అండ్ లోపల మీకు హార్డ్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి అవ్వచ్చు, లేదంటే ఏ ఎలక్ట్రానిక్ థింగ్స్ అయినా పెట్టుకోవడానికి సపరేట్ ఇట్లా 3 ఉన్నాయండి. ఈ ఒక్క దాంట్లోనే మళ్ళీ 3 సపరేట్గా ఇచ్చారు అలాంగ్ విత్ ఎ జిప్. అండ్ ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉందో. ఇక్కడ నా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్పేస్, అండ్ నాది ఏమంటారు కెమెరా అది లైటింగ్స్ చిన్న చిన్నవన్నీ పెట్టుకోవడానికి ఒకటి. అండ్ వెనకాల ఇంకొకటి పెద్ద జిప్ ఉందండి. ఒక్క నిమిషం తీసి చూపిస్తాను నేను.
ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. మీరు కావాలంటే ల్యాప్టాప్ ఇక్కడ కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు. ఐ థింక్ ఇక్కడే పెట్టాలనుకుంటున్నాను, నేను పొరపాటుని ఇక్కడ పెట్టినట్టున్నా, మరి ఇది ఎందుకు ఇచ్చినట్టు. సో ఇట్లా చాలా అంటే చాలా జిప్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్యాబిన్ బ్యాగ్కి తగిలించుకొని వెళ్ళాలంటే ఇక్కడ ఇలా ఇచ్చారు, జస్ట్ ఇలా పెట్టేసి తగిలించుకొని వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి డీసెంట్ బ్యాక్ ప్యాక్ కోసం, ఎస్పెషలీ ల్యాప్టాప్ బ్యాగ్ కోసం చూస్తూ ఉంటే జస్ట్ బై దిస్ వన్. దిస్ ఇస్ వెరీ వెరీ గ్రేట్. ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, అంతా చాలా బాగుంది. అండ్ ప్రైజింగ్ కూడా నాకు అక్కడ పడిండేది 10,000 అండి. 10,000 లోపలే పడింది అనమాట. సో డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు ఆ బ్యాగ్. అండ్ చాలా రోజులు కూడా వస్తుంది అని విన్నా, ఎందుకంటే మా అత్తయ్య కూడా గెస్ బ్యాగ్ ఒకటి వాడుతున్నారు. సో వాళ్ళదైతే చాలా రోజులు వచ్చింది కాబట్టి ఐ ట్రస్ట్ గెస్. అండ్ ఇంకొకటి చాలా నెసెసరీ అయి తీసుకోండి ఏంటంటే బెల్ట్. నేను ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు బెల్ట్ మర్చిపోయి వెళ్ళాను. సో అందుకే ఈ బెల్ట్ ఒకటి H&Mలో పర్చేస్ చేశాను. చాలా బట్టలు కొన్నాం గైస్. బట్టల హాల్ అంతా తీయడానికి అవ్వదు కూడా, ఎందుకంటే అన్ని వాషింగ్ ఎటెటో వెళ్ళిపోయినాయి మొత్తానికి. అక్కడ నుండి సెట్ చేసుకున్న లోపలే టైం పడుతుంది. బట్టలు ఏం తీయలేదు నేను. ఏవైతే ఇంకా అక్కడ వేసుకున్నాను యూరోప్లో వేసుకునేటివి, ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయి. ఇంకా వ్లాగ్స్లో వేసేసుకుంటాను అవన్నీ కొత్త బట్టలే, అవన్నీ అక్కడే తీసుకునేటివే. సో యా, ఇది ఒక H&M బెల్ట్. ఇది ఒక 1200 అట్లా పడినట్టుంది. సో కమింగ్ ఫర్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఇప్పుడు రాబోతున్నాయి. సో ఇది వచ్చేసి ఎల్విది. యాక్చువల్లీ ఎల్వీలో మేము అనుకోండే దానికంటే కొంచెం ఒకటి రెండు అట్లా ఎక్కువే కొనేసాం అనమాట. ఇది లాస్ట్లో దర్శన్ తీసుకునేది అనమాట. సో చాలా బాగుంది. తను బెల్ట్ తీసుకున్నాడు ఒకటి. ఎల్వి బెల్ట్ తీసుకున్నారా జూహి దర్శన్ అనుకోవద్దండి. యాక్చువల్గా అయితే తను బెల్ట్ ప్రతిరోజు వాడతాడనమాట. అండ్ ఆబ్వియస్లీ హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్, ఎందుకంటే కష్టపడే వాళ్ళు అంటే సేవ్ చేసుకొని కష్టపడే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కదా. సో తను కూడా ఎల్వి బెల్ట్ ఒకటి తీసుకున్నాడు అనమాట. సో తనకు చాలా చాలా బాగా నచ్చింది. రోజు వేసుకుంటాడు, ప్రతిరోజు మిస్ అవ్వకుండా. దర్శన్ వాడేది ఉంది అంటే అది బెల్ట్ వ్యాలెట్ కాబట్టి దాని మీద మనము డబ్బులు స్పెండ్ చేయడంలో కూడా మీనింగ్ ఉంటుంది అనమాట. మనం ఏది కొన్నా జస్ట్ కొని ఇంట్లో పెట్టేలా ఉండకూడదు, డెఫినెట్గా వాడాలి అనే దానికి దర్శన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో తను కూడా ఈ బెల్ట్ తీసుకున్నాడు. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అంటే చాలా సటిల్గా వచ్చింది అనమాట. ఎల్వి అనే లోగోస్ అవ్వచ్చు దీని మీద. ఇది నేవీ బ్లూ కలర్లో ఉందన్నమాట. సో మరీ డైలీ వేయడానికి కాకుండా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేసుకున్నా బాగుంటుంది. లేదంటే నాకు తెలిసి తను డైలీనే యూజ్ చేసేస్తాడు అనుకుంటా. మనలాగా ఎత్తి పెట్టుకొని ఫంక్షన్స్ వేసుకునే మైండ్ సెట్ అస్సలు కాదు. అండ్ హియర్ వీ హ్యావ్ ది ఐకానిక్ ఎల్వి లోగో. సో దీన్ని 2 వేస్లో వాడచ్చు. నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే ఈ బక్కలు ఉంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసి మొత్తం ఇది తీసేయచ్చు అంట. ప్లెయిన్ బెల్ట్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నైట్ ఈవెంట్స్కి ఫంక్షన్స్కి వెళ్తున్నారంటే ఈ లోగో కనపడేలాగా మనం ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది డిటాచబుల్ బేసికలీ. సో ఇలా అనమాట. తను ఏమన్నాడంటే నాకు కొంచెం లూజ్ ఉంది, ఇది ఇంకా పెట్టించాలి హోల్స్ అన్నాడు. ఇక్కడ యూబీ సిటీలో మాకు ఎల్వి ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళి ఒకసారి హోల్స్ పెట్టించేసుకొని వస్తే సరిపోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 58,000 అట్లా పడిందండి మాకు అక్కడ. అండ్ ట్యాక్స్ రిఫండ్ కూడా కొంచెం వచ్చింది కాబట్టి అప్రాక్సిమేట్గా 55,000 ఉంటుంది. ఇండియాలో ఐ గెస్ దీని ప్రైస్ 65,000 to 70,000 మధ్యలో ఉంది అనుకుంటున్నాను గైజ్ నేను. ఎందుకంటే నేను ఇక్కడ ప్రైసెస్ నేను పర్టికులర్గా తెలియదు, కొన్ని మాత్రమే చూసా, కొన్ని మాత్రమే కరెక్ట్ చెప్తా. సో అక్కడ పడిండే ప్రైస్ అయితే ఇది దర్శన్ది 50 to 55,000 లోపల మధ్యలో పడింది అనమాట ఇది. అండ్ ట్యాక్స్ రిఫండ్ తర్వాత ఇంకా కొంచెం వెనక్కి వచ్చింది. సో యా, దిస్ వన్ ఇది నీట్గా పెట్టాలి, లేదంటే ఇంకా నన్ను అంతే అయిపోతాను నేను ఖచ్చితంగా. నెక్స్ట్ ఐ గాట్ దిస్ డియోర్ వ్యాలెట్. సో ఈ డియోర్ వ్యాలెట్కి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట. నా దగ్గర మంచివి అంటే ప్రాపర్ స్టేపుల్ వ్యాలెట్స్, కార్డ్ హోల్డర్స్ లాంటివి ఏవి లేవు ఎక్కువ. సో ఒకటి ఉండింది పురాతన కాలంది. అందుకే ఓకే ఈసారి యూరోప్ ట్రిప్లో ఉన్నాను, విల్ జస్ట్ గో ఆల్ అవుట్ అనిపించింది అనమాట. మళ్ళీ యూరోప్ ట్రిప్కి ఎప్పుడు వెళ్తానో తెలీదు. సో యా, లెట్ మీ బై. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి కొన్నాను. ఎల్వి బెల్ట్ అయితే దర్శన్ మిలాన్లో కాదు ప్యారిస్లో తీసుకున్నాం. మిలాన్లో తీసుకున్నాం గైస్. అండ్ ఈ డియోర్ది వ్యాలెట్ వచ్చేసి ఐ గాట్ ఇన్ ప్యారిస్. సో ఇది గుర్తుండిపోతుంది అనమాట. నేను ప్యారిస్లో ఏం తీసుకోలేదు, అన్ని మిలాన్ అండ్ రోమ్లోనే మోస్ట్లీ కొన్నాను, ఇటలీలోనే అనిపించింది. బట్ ఇది నేను వెరీ లాస్ట్ డే తీసుకున్న ఐటమ్ అనమాట, డియోర్ వ్యాలెట్. నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ షీక్. అండ్ చూడ్డానికి చిన్నగా ఉంది కదా, లోపల లుక్ ఎట్ దిస్.
ఇన్ని హోల్డ్ చేస్తాను. నేను ఆల్రెడీ కబ్జా చేసేస్తాను, నేను అన్ని నాకు పెట్టేసుకున్నాను. సో ఇన్ని హోల్డ్ చేస్తుంది అనమాట. మీరు కావాలంటే క్యాష్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కార్డ్స్ ఎన్నైనా పట్టేలా ఉంది. సో చాలా స్పేషియస్గా ఉంది అనే ఒకే ఒక రీజన్తో నేను డియోర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఎల్వి కూడా చూసాను అనమాట. సో నాకేమనిపించిందంటే ఎల్వీనే ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇంకా 2 చూపిస్తాను మీకు. అన్ని ఎల్వీనే ఎందుకు, డియోర్ నా దగ్గర ఒక్కటి కూడా లేదు కదా, అంటే చెప్పులు కాకుండా. సో డియోర్ లేదు కదా, డియోర్ వ్యాలెట్ తీసుకుందాము అని అక్కడికి వెళ్ళాను అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. దీనికి నేను పే చేసింది వచ్చేసి €390 టు బీ ప్రిసైజ్డ్. సో €390 అంటే అప్రాక్సిమేట్గా ఒక 36,000 అట్లా పడి ఉంటుంది అనమాట వ్యాలెట్. సో డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి. నేను చాలా బాగా యూస్ చేస్తూ ఉంటాను వ్యాలెట్స్ అవ్వచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ ఈ మధ్య వాడుతున్నాను కాబట్టి తీసుకున్నాను. సో ఇది నాకైతే టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. అండ్ డియోర్కి వెళ్ళినప్పుడే నేను ఇంకొక క్రాస్ బాడీ బ్యాగ్ చూసాను, సేమ్ ఇదే ప్యాటర్న్లోనే. ఐ లవ్డ్ ఇట్. కాకపోతే అవుట్ ఆఫ్ ద వే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఉంది. అంటే €3,200 అన్నారు. సో 3,18,000 అట్లా పడుతుంది అనమాట. సో 3,18,000 అట్టు ఇంకా ట్రిప్ ఎండింగ్లో ఉన్నాము, ఆల్రెడీ బడ్జెట్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే నేను ఇంకా నెక్స్ట్ మేనిఫెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఫర్ ఏ డియోర్ బ్యాగ్ నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఇదొకటి అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఎందుకు బ్యాగ్స్ మీద వాలెట్స్ మీద ఇంత ఖర్చు పెడతారు అనుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మీరు బ్యాగ్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నాం మేము అంటే బ్యాగ్స్ ఇన్వెస్ట్మెంటా అని నాకు కామెంట్ షార్ట్ వీడియోలో వచ్చాయి. సో బేసిక్ ఏమవుతుందంటే మనం ఏదైనా లగ్జరీ ఐటమ్ కొన్నప్పుడు దాని రీసేల్ వాల్యూ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎంత % రీసేల్ అవుతుంది, 70%, 50% అని చెప్పేసి. ఏదైనా బ్యాగ్ ట్రెండ్ అవుతుంది, అది ఇంకా మళ్ళీ స్టాక్లోకి రాదు అంటే అది మనం కొన్న దానికంటే ఎక్కువ ప్రైస్కి రీసేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆబ్వియస్గా నేను మళ్ళీ ఏది రీసేల్ చెయ్యను, జస్ట్ చెప్తున్నాను. మనము తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని వాల్యూ ఎలా ఉంది మార్కెట్లో అని తెలుసుకోవడం కూడా, కొని తీసుకోవడం చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ది దర్శన్ వ్యాలెట్ గైస్. సో నా కోసం పాపం ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. బర్బెరీది ఒకటి వ్యాలెట్ తీసుకున్నాడు అనమాట. తనని డైలీ యూస్ చేసే వ్యాలెట్సే తీసుకున్నాడు. అమ్మ దొంగ తీసుకెళ్ళిపోయినాడు గైస్, నా దగ్గర లేదు కానీ నేను వీడియో యాడ్ చేస్తాను మీకు. సో బర్బెరీ వ్యాలెట్ ఒకటి తీసుకున్నాడు. ఇది అప్రాక్సిమేట్గా 45,000 to 48,000 మధ్యలో పడిందండి. ఇది కూడా సేమ్. మొత్తం మా షాపింగ్ అంతా ఎక్కువ శాతం ఇటలీలోనే జరిగిపోయింది. సో తంది కూడా వాలెట్ చాలా బాగుంది, చాలా ప్రాక్టికల్గా ఉంది. దర్శన్కి కాయిన్ పౌచ్ ఉండాలంటే చాలా ఇష్టం అంట. కాయిన్ పౌచ్ పక్కా ఉండాల్సిందే నేను తీసుకునే వాలెట్లో ఉన్నాడు. ఐ డోంట్ నో, చాలా ప్రాక్టికల్గా ఉంది. ప్లస్ కార్డ్స్ పెట్టుకోవడానికి వెరీ సింపుల్ డిజైన్, అంటే మరీ ఓవర్గా లేకుండా డైలీ వేర్కి చాలా ప్రాపర్గా అప్రోప్రియేట్గా ఉందన్నమాట తను తీసుకునేది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను అన్నిటికీ ప్రైజెస్ నాకు తెలిసి మెన్షన్ చేస్తున్నానని అనుకుంటున్నాను, ఏది మర్చిపోకుండా. అండ్ లాస్ట్ 2 పెద్ద ఐటమ్స్ ఉన్నాయి గైజ్, ఓకేనా. ఇవి పెద్దవి లాస్ట్లో చూపిద్దామని చెప్పేసి నేను ఇంతవరకు చూపించలేదు. ఇందాక మా మావయ్య వచ్చారు, డైరెక్ట్గా వాళ్ళు ఇంకా చూడలేదన్నమాట ఇవి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఐ గాట్ ఏ గూచీ బ్యాగ్ గైజ్. సో మిలాన్లో ఉన్నాము. మిలాన్లో ఉన్నప్పుడు సడన్గా ఇంకా నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది. ఈ ట్రిప్ ఇంకెట్లనో ఇంత ఖర్చు అవుతుంది. సో చూద్దామని ప్యారిస్లో ఏం తీసుకోలేదు, రోమ్లో ఏం తీసుకోలేదు. మిలాన్లో ఐ వాజ్ లైక్ ఓకే ఐ డిజర్వ్ దిస్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4-5 years నుండి హ్యావ్ బీన్ ఇండిపెండెంట్ అండ్ వర్క్ చేస్తూనే ఉన్నాను అనమాట. నేను చాలా కొన్నాను, అట్లా అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఏం కొనలేదు అట్లేం లేదు. నేను కొంటూ ఉంటాను, బట్ లగ్జరీ సెగ్మెంట్లో కొంచెం ఆలోచిస్తాను అనమాట బ్యాగ్స్ అట్లాంటివి కొనడానికి. బట్ ఐ వాజ్ లైక్ లాస్ట్ సింగపూర్ ట్రిప్లో బర్బెరీ నేను కొనలేదు. సో డెఫినెట్గా ఈసారి కొనాలి అని చెప్పేసి ఎల్వీకి వెళ్ళాము, గూచీకి వెళ్ళాము. నేను పర్టికులర్ బ్యాగ్ కోసం చూస్తున్నా. ఆ పర్టికులర్ బ్యాగ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇంకా ఓకే అనుకొని నేను ఓకే ఎల్వీ ఏం వద్దులే, అయితే ఎల్వీలో కూడా ఒకటి బాగా నచ్చింది. సో సర్లే చూద్దాం అన్నట్టు గూచీకి వెళ్ళాను అనమాట. గూచీకి వెళ్ళాను, కొన్ని చూసాను. చూసిన వెంటనే నాకు పర్టికులర్గా క్రాస్ బాడీ ఇష్టం అని చెప్పాను కదా, ఆ రోజు వరకు నేను క్రాస్ బాడీ అనుకున్నాను కాబట్టి క్రాస్ బాడీనే తీసుకోవాలి అని చెప్పేసి నాకు నచ్చింది ఇది. ఒక్క నిమిషం గైస్. సో వెళ్ళిన వెంటనే చూడగానే నాకు నచ్చింది అనమాట. అండ్ దీని ప్రైస్ అంతా చెప్తాను, ఒక్క నిమిషం. లెట్ మీ అన్బాక్స్ దిస్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ట్రిప్లో అంతా నేను వేసుకునేది కూడా చూసుంటారు కదా. ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్. అండ్ ఇక్కడ గూచీది ఇది కూడా వచ్చింది. నేను అడిగాను ఇఫ్ ఇన్ కేస్ బెల్ట్ వేరే ఆప్షన్ ఏమైనా ఉన్నాయా నాకు అంటే, లేదు ఇది చాలా స్టాండర్డ్ కలెక్షన్, మీరు చూడండి మీకు చాలా మంచిగా సెట్ అవుతుంది అన్నారు. సో అందుకే వేసుకున్నప్పుడు అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో మోస్ట్లీ అంతా క్యాన్వసే ఉందన్నమాట. సో అదొకటి వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోవచ్చు. లేదంటే నేను
ఏదైనా ప్రిఫర్ చేస్తా, అట్లేం లేదు. కానీ నాకు డిజైన్ అంతా చూడగానే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ద ఓజీ గూచీ స్టాండర్డ్ బ్యాగ్ అంటే మనకు కొన్ని క్లాసిక్స్ ఉంటాయి కదా డిజైన్స్, ఆ మోడల్లో ఉన్న ఒక క్రాస్ బాడీ బ్యాగ్. సో ఇలా ఉందన్నమాట. లోపల ఇక్కడ ఒకటి వచ్చింది జిప్పర్. దీంట్లో ఏమైనా చిన్న చిన్న నేనైతే పాస్పోర్ట్స్ అన్ని దీంట్లోనే క్యారీ చేశాను. అండ్ స్పేస్ కూడా ఉంది. నేను జస్ట్ బ్యాగ్ ఈసారి ఏదో తీసుకోవాలంటే తీసుకోవాలి కదా అన్నట్టు వెళ్ళలేదు. స్పేస్ ఉండి ప్రాక్టికల్గా నా మొబైల్, నా లిప్స్టిక్, కొన్ని నేను పెట్టుకునేటివి పట్టేలాగే తీసుకున్నాను అనమాట. లోపలంతా కూడా ఇది చూడడానికి ఇలా ఉంది, బట్ నేను దీంట్లో గ్లౌజెస్ అన్ని పెట్టుకున్నాను. నావి ఏవేవో పెట్టినామండి, రఫ్ యూజ్ చేసినాను లిటరలీ గూచీ బ్యాగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత. సో యా, ఇది నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. అండ్ మనకి ఇది అక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది 1950 euros పడింది. అప్రాక్సిమేట్గా 1,87,000 అట్లా పడింది. అండ్ దీనికి నాకు ట్యాక్స్ రిఫండ్ కూడా రాలేదు గైస్. దీన్ని కార్డులోకి వేస్తామన్నారు, బట్ ఇంకా వేయలేదు. సో 1,87,000 చేంజ్ అట్లా పడింది. అయినో కొంతమందికి చాలా చాలా ఎక్కువ అనిపించవచ్చు, నేను కూడా సేవ్ చేసే తీసుకున్నాను. అండ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ప్రైజెస్ చెప్తున్నాను కదా, ఎవరికైనా యూజ్ అవుతున్నాయి అన్నది కూడా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ హాల్ వీడియో చేయాలంటే నాకు కూడా డౌట్ వస్తుంది, చేయాలా వద్దా అని చెప్పేసి. సో నాకు ఇదంతా బాగా నచ్చింది. ఐ లవ్ ద స్ట్రాప్. ఇఫ్ ఇన్కేస్ ఈ స్ట్రాప్ వద్దు, కొంచెం నార్మల్ స్ట్రాప్ కావాలి అనుకుంటే దీంట్లో ఇంకొక స్ట్రాప్ కూడా ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏమంటే వారంటీ కార్డ్స్ అన్నీ అలాగే పెట్టుకోండి బాక్సెస్ దగ్గర నుండి. ఇఫ్ ఇన్కేస్ మీరు మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఈ మోడల్ బోర్ కొట్టేసింది, ఇది అమ్మేయాలి అనుకుంటే ఆ బాక్సెస్, సర్టిఫికెట్స్, బ్యాగ్స్, డస్ట్ బ్యాగ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో కొంచెం సింపుల్గా వెళ్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది దాంతోపాటే ఇస్తారనుకోండి. సో ఇలా స్లింగ్స్ కూడా ఇచ్చుంటారనమాట. అంత స్పోర్టీ లుక్ వద్దనుకుంటే మీరు స్లింగ్స్ అవి వేసుకొని కవర్ చేసేయచ్చు. సో మనకు యూరోప్లో కాబట్టి నాకు 1,87,000 అట్లా పడింది కదా బ్యాగ్. అదే ఇండియాలో ఎంత ఉంది తెలుసా అండి ప్రైస్? 2,10,000 అట్లుందనమాట అప్రాక్సిమేట్గా. అండ్ కొన్ని దాంట్లో అసలు ప్రైజెస్ వెబ్సైట్లో చూపించట్లేదు. నేను పర్సనల్గా కనుక్కున్నాను 2,10,000 అట్లుంది అని చెప్పేసి. నాకు అప్రాక్సిమేట్గా ఎంత లేదనుకున్నా ఒక 30,000 అయినా సేవ్ అయినట్టే కదా. సో ఐ ఫీల్ దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. అండ్ దీన్ని బాగా యూజ్ చేయాలి, జస్ట్ షోపీస్ లా కాకుండా దీన్ని కొంచెం మంచిగా యూజ్ చేస్తాను అని అనుకుంటున్నాను. అండ్ 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 ఇంకొకటి లాస్ట్ ఐటమ్ ఉంది గైస్. సో ఐ గాట్ ఏ ఎల్వి బ్యాగ్. నేను అస్సలు ఈ ట్రిప్లో ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అట్లా అయిందనమాట. వెరీ లాస్ట్ పర్చేస్. సో అస్సలు అనుకోలేదు. గూచి ఈరోజు కొన్నాను, నెక్స్ట్ డే ఎల్వి కొనేసాను గైజ్. అది మైండ్లో తిరుగుతూ ఉండింది అనమాట నాకు. ఎస్పెషలీ దట్ బ్లూ అండ్ వైట్ నేను ఏదైతే ప్యాటర్న్ చూసానో బ్యాగ్, క్రాస్ బాడీ లేకుండే. సో తర్వాత దర్శన్ కూడా చెప్పాడు నాకు, అజిత్ కూడా చెప్పారు, టోట్ బ్యాగ్స్ నీ దగ్గర అంటే లేవు కదా ఎక్కువ, టోట్ బ్యాగ్స్ నీకు బాగా యూజ్ అవుతాయి, నువ్వు తీసుకో, ఎల్విది ఒకసారి ఆలోచించు అన్నట్టు చెప్పారనమాట. సో టోట్ బ్యాగ్స్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నాకు అదే ఇంకా ఐ స్లెప్ట్ ఓవర్ ఇట్. ఏదో ఇంపల్సివ్గా తీసుకోవాలని లేకుండే నాకు, అందుకే ఐ స్లెప్ట్ ఓవర్ ఇట్, వోకప్ థాట్. బయటికి వెళ్ళినప్పుడు థింక్ చేశాను, ఒక్కసారి కాదు 10 సార్లు థింక్ చేసి వెళ్ళాను. సో ఫైనలీ ఐ గాట్ ఎల్వి టోట్ బ్యాగ్ ఆన్ ది గో గైజ్. సో ఆన్ ద గోలో ఉండే దాంట్లో ఐ థింక్ 3 కలర్స్ ఉన్నాయనుకుంటా, బ్లాక్, వైట్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏదో ఉంది, క్రీమ్ కలర్ది ఏదో ఒకటి ఉన్నట్టుంది. దీన్ని డస్ట్ బ్యాగ్ గూచి బ్యాగ్లో దిరికి పెట్టాను, ఎందుకంటే అది కొంచెం షేప్ అంతా పోకుండా ఉంటుందని చెప్పేసి. సో ఐ గాట్ దిస్ ఆన్ ది గో బ్యాగ్. ఓ మై గాడ్, అసలు ఎంత బాగుంది కదా చూడ్డానికి అంతా. నాకు చాలా బాగా నచ్చింది. క్యారీ చేయడానికి అవ్వచ్చు. లాస్ట్ డే ప్యారిస్లో మా లాస్ట్ డే నేను ఇదే క్యారీ చేశాను గైస్. మంచిగా వాడాను. ఎయిర్పోర్ట్లో ఎన్ని సామాన్లు పట్టాయి తెలుసా. ఐ లవ్ దిస్ టోటలీ. అండ్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా చాలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది గైజ్. ఇది నాకు వెరీ స్పేషియస్. అండ్ జిప్ అట్లేమి ఉండదు, పడిపోతుంది కదా అనుకుంటారేమో. ఏమైనా పెన్ను, పెన్సిల్ ఇట్లా పొరపాటున మనం అంత కేర్లెస్గా ఉంటే పడిపోతాయి తప్పించి ఇలాగే పెట్టుకొని ఉంటాము. ప్లస్ దీనికి ఇట్లా ఒకటి ఇచ్చారు కదా, సో ఇది ఉందన్నమాట కనెక్టివిటీ. లోపల ఎంత కావాలంటే అంత స్పేషియస్గా ఉంది. ఇది లెదర్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏమైనా స్టఫ్ చేసి పెడితే బెటర్, ఎందుకంటే లెదర్ త్వరగా మౌల్డ్ అయిపోతుంది కదా. సో కొంచెం నీట్గా పెట్టుకోవాలి. అండ్ ఇదే అనుకుంటున్నాను, నా ఫోన్ ఛార్జర్ కనపడడం లేదేంటి అని చెప్పేసి దీంట్లో పెట్టి మర్చిపోయాను. సో ఫోన్ పెట్టుకోవడానికి అవ్వచ్చు. సపరేట్గా ఒకటే ఒక జిప్ ఇచ్చారండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ కానీ క్యాష్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. అమ్మో నవి ఇవేమో ఉన్నాయి గైస్ దీంట్లో. పాస్పోర్ట్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వెతికి పెడతాను తెలుసా నేను. సో ఇదనమాట ఎల్వి ఆన్ ది గో బ్యాగ్. సో నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇందులోనే సేమ్ నేను క్రాస్ బాడీ తీసుకుందాం అనుకున్నా, క్రాస్ బాడీ దొరకలేదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఈ కలర్ గైజ్, ఈ బ్లూ అండ్ క్రీమ్ కలర్ ఏదైతే ఉందో
బ్లూ అండ్ వైట్ కలర్ ఏదైతే ఉందో ఎక్కడ క్రీమ్ ఆఫ్ వైట్ లాగా ఉందండి అది, ఓకేనా. సో ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ అయిపోతుంది. నేను మొత్తం మిలాన్లో చూసాను, రోమ్లో చూసిన, ప్యారిస్లో కూడా చూసినాను. నేను అనుకుంటే బ్లూ అండ్ వైట్ థీమ్ క్రాస్ బాడీ సోల్డ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోతే మళ్ళీ స్టాక్లోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదంట. సో నేను తీసుకుంటేది ఏదో త్వరగా కొంచెం ట్రెండీగా ఉండేది తీసుకుంటే బెటర్ కదా అనిపించి తీసుకున్నాను అనమాట. నాకు కలర్ చూడగానే చాలా చాలా క్లాసీగా అనిపించింది. నౌ కమింగ్ ఫర్ ద ప్రైస్, నేను దీనికి పే చేసిండేది వచ్చేసి 2,900 euros అండి. 2,900 euros అంటే మన ఇండియన్ ప్రైస్లో 2,87,000 అట్లా పడుతుంది అనమాట. అండ్ ఇండియన్ ప్రైస్లో ఎంత ఉంది తెలుసా అండి, ఇది 3,05,000, 3,06,000 ఉంది ఇండియాలో. మనకి ఇండియాలో తీసుకోవాలనుకుంటే 3,05,000 ఉంది. అండ్ 2,87,000 చేంజ్లో కూడా నాకు మళ్ళీ 12% దీని మీద క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది కదా. సో అది సేవ్, క్యాష్ బ్యాక్ అంత చీచి ఏం మాట్లాడుతున్నా, 12% ట్యాక్స్ రీఫండ్ వచ్చిందండి. సారీ, 12% ట్యాక్స్ రీఫండ్ వచ్చింది నాకు ఎయిర్పోర్ట్లో, కాబట్టి అది తగ్గింది. ప్లస్ ఇండియాలో 3,05,000 ఉంది. సో అంతా కలిపి ఎంత లేదనుకున్నా నాకు ఒక 30,000 అయినా సేవ్ అయి ఉంటుంది కదా. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో టోటలీ వర్త్ ఇట్. అండ్ నేను ప్రోడక్ట్స్ అన్నీ ఏవి మర్చిపోకుండా చూపించినాను అని అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ బట్టలు అట్లాంటివి ఇంకా చిన్న చిన్నవి ఏవో మిస్ అయింటాయి. బట్ యా, మొత్తానికి మేజర్గా తీసుకునేటివి అయితే ఇదే అండి. ఐ థింక్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏది ఎక్కువ బాగా నచ్చింది? ఎస్ అనుకున్నా, ఏదో మిస్ చేసా అని చెప్పేసి. వెయిట్ ఓకే, యా, ఐ మిస్ దిస్ వన్. సో ఎల్వీది నేను ఇది ఎక్కడ కొన్నానంటే వెతికాను. దీనికోసం కూడా చాలా వెతికాను, ఫ్రెష్ పీస్ ఏమైనా దొరుకుతుందా అని. లాస్ట్కి ఫ్రెష్ పీస్ దొరకలేదు. వాళ్ళు అయితే ఏకంగా వాళ్ళు ఎవరో ఉంటారు కదా స్పెషలిస్ట్, లైట్స్ వేసి చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించి చెక్ చేశారు. డిస్ప్లేలో ఉన్న పీస్ 100% బాగుంది అని చెప్పేసి అని చెప్పారనమాట, మీరు తీసుకోవచ్చు అని చెప్పి. సో ఐ గాట్ దిస్ ఎల్వీ సన్ గ్లాసెస్ గైస్. సో మీరు వ్లాగ్స్ యూరోప్వి చూస్తుంటే మీరు చూసుంటారు డెఫినెట్గా. నేను ఈ గ్లాసెస్ కోసం వెతుకుతా ఉండేది. సో 1 minute, ఒక్క నిమిషం చూపిస్తా. ఇవన్నమాట నాకు చాలా చాలా క్లాసీగా అనిపించాయి. కలర్ అవ్వచ్చు, వైబ్ అవ్వచ్చు. నాకు ఎస్పెషలీ బాగా నచ్చిండేది ఈ ఫోల్డబుల్ది. ఎక్కడైతే ఎల్వి అని వచ్చి కరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ అవుతుంది కదా, నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. లుక్ ఎట్ దిస్. సో నాకు వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్ అనిపించింది. ప్లస్ సన్ గ్లాసెస్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఎక్కువ వాడను. ఐ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ దెమ్. సో పెట్టుకున్నప్పుడు అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇండోర్ కంటే అవుట్డోర్లో ఇంకా బాగుంటాయి. అండ్ దిస్ లోగో అవ్వచ్చు, ఆ వైబ్ అంతా నాకు చాలా నచ్చింది. సో అందుకే ఇవి డెఫినెట్గా తీసుకుందామని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట ఇది. సో ఇది నాకు కాస్ట్ పడిండేది వచ్చేసి 56,000 అట్లా పడింది అనమాట. అండ్ ఇక్కడ మొత్తం అన్ని చోట్ల లాస్ట్కి మనం స్విస్ బార్డర్ దగ్గరికి వెళ్ళాం కదా, స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు ఆ కోమో అప్పుడు అక్కడ కూడా అక్కడ అడిగితే వాళ్ళు ఇంకా 5% ట్యాక్స్ రీఫండ్ అన్నారు. వద్దు మనం అట్లయితే ఇటలీలోనే తీసుకుందామని చెప్పేసి ఇటలీలోనే తీసుకున్నా. సో అప్రాక్సిమేట్గా ఒక 55,000 to 58,000 మధ్యలో పడ్డాయి అనమాట నాకు ఈ సన్ గ్లాసెస్. వెరీ నైస్. సో ఐ థింక్ నేను మొత్తం అన్ని కవర్ చేశాను, అన్ని చూపించానని అనుకుంటున్నాను మోస్ట్లీ. ఇఫ్ ఇన్కేస్ ఏమైనా మిస్ అంటే నేను బ్లాగ్స్లో చెప్పేస్తూ ఉంటాను. ఎస్, దాట్స్ ఫర్ టుడేస్ హాల్ వీడియో గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే గైస్. ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వస్తుంది, మేము కష్టపడుతున్నాము. డెఫినెట్లీ మేనిఫెస్ట్ గుడ్ థింగ్స్. సో థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. మనం కూడా ఏదో ఒక రోజు ఇట్లాంటివి సాధిస్తాము అనేది నాకు ఎప్పటి నుండో ఉన్నిందనమాట. సో నేను డెఫినెట్లీ ఏదైనా చూస్తే నేను కష్టపడి తీసుకుంటాను. నేను తీసుకుంటాను, నాకు చిన్నప్పటి నుండి మై పేరెంట్స్ థాట్ ఇట్. ఏదైనా కావాలంటే మనం కష్టపడితేనే వస్తుంది అని చెప్పేసి. సో డెఫినెట్గా యూ మేనిఫెస్ట్ గుడ్ థింగ్స్. అది మీ దగ్గరికి పక్కా వస్తుంది అనమాట. తీసుకోవాలి అని వెళ్తుండే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో మీకు ఈ చూసిన ప్రోడక్ట్స్లో ఏది మోస్ట్ ఫేవరెట్ అని చెప్పేసి. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy and be kind to everyone. Subscribe for more. Bye.